भैया చెప్తా అర్థం కాదు ఒకసారి ఫ్లాష్ తీసి జేబులో పెట్టు బ్రదర్. హలో సెల్ఫోన్ చలో మా కొడుకు చిన్న పడ్డది అదేం కనిపిస్తుందా అంటే మనం అనుకుందా ఉన్నారు ఇప్పుడు చూసిరా ఫ్లాష్ 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 ఏటీఎం ఫ్లాష్ అన్న కెమెరా ఎన్ని ఫోటోలు తీస్తావన్నా ఒక్కటి కూడా రాకుండా నువ్వు సోనియా గాంధీ జన్మదినంలోనే ఆమె అనౌన్స్ చేసింది. ఆ తర్వాతనే తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆమె జన్మదిన సందర్భంలో మన రాష్ట్రంలో 2 ఏళ్లలో చాలా అభివృద్ధి జరిగింది. సోనియా గాంధీ అడుగుజాడలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గారు ప్రతి సంవత్సరం ఆమెను మరవకుండా ఆమె బర్త్డే చేస్తున్నాం. ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీ కూడా అవుతుంది. దానికి కూడా కారణం సోనియా గాంధీ గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు. మొట్టమొదటిసారిగా కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, అందరికీ ఉద్యోగాలు వస్తాయి. అది నిజంగా కూడా ఒక యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఉన్నాయి, ఎవరికి రాని ఆలోచన రేవంత్ రెడ్డికి రావడం. ఆమె జన్మదిన సందర్భంలో తల్లి విగ్రహాలు కూడా అన్ని హెడ్ క్వార్టర్లో కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం. వచ్చే తరంలో గత ప్రభుత్వం అప్పులు చేసింది, ఈయన ఏదైతే ఉత్పత్తి చేసి ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి. మన తెలంగాణ భవిష్యత్తులో యావత్ భారతదేశంలో ఫస్ట్ సిటీ అవుతుంది, ఫ్యూచర్ సిటీ. అది కూడా మా సోనియా గాంధీ ఆలోచన. సోనియా గాంధీ జన్మదిన సందర్భంలో శుభాకాంక్షలు చెప్తూ మహేష్ కుమార్ గారు పిసిసి అధ్యక్షులు గారు మాట్లాడారు. ఈ సోనియా గాంధీ గారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమం పాల్గొంటున్న పెద్దల కాంగ్రెస్ నాయకులందరికీ, మీ అందరికీ శుభాకాంక్షలు. సోనియా గాంధీ గారు లేకుంటే, వారు తలుచుకోకుంటే ఇవాళ తెలంగాణ ఆవిర్భావమే లేదు. మధ్యలో పెట్టుకొని ఎక్కడ ఎవరికి చెప్పకుండా సమయం వచ్చినప్పుడు కార్యరూపం దాల్చి యూపీఏ భాగస్వామ్యాలను ఒప్పించుకొని ఇవాళ తెలంగాణ ఇవ్వడం అనేది జరిగింది. నిజంగా కూడా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారనే చెప్పక తప్పదు. తెలంగాణ దాత ప్రదాత. వారు తెలంగాణకి తరతరాలుగా అన్యాయం జరుగుతున్నటువంటి మాటను గ్రహించి చాలా తీవ్రంగా శ్రమించి అందరిని ఒప్పించి ఆనాడు తెలంగాణ వచ్చిందంటే దేశంలో ఉన్నటువంటి మెజారిటీ పార్లమెంట్ సభ్యులు దానికి ఓటేసే విధంగా వారందరినీ కూడా యూపీఏ చైర్పర్సన్గా ఒప్పించినటువంటి ఘనత సోనియా గాంధీ గారిది. వారికి వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి ఇటు కాంగ్రెస్ పార్టీని అటు దేశానికి దశ దిశ నిర్దేశం చేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. అన్ని సమస్యల్ని అర్థం చేసుకునేటువంటి దాతృత్వ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వారి నేతృత్వంలో 2 సంవత్సరాలుగా మనం ఇచ్చినట్టు అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. కాబట్టే మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో మనకు అంత అఖండ విజయాన్ని ఇచ్చినారు. ఇవాళ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ఇవాళ దేశ విదేశ పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. వారు సందేశం పంపారు, గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ కావాలని తెలంగాణ రాష్ట్రం విశ్వనగరంగా విశ్వంలో
మొత్తం ప్రపంచంలో గొప్ప రాష్ట్రంగా హైదరాబాద్ నగరం విశ్వ నగరాల్లో ఒకటిగా పేరుగాంచే విధంగా మీ ప్రయత్నం ఉండాలని సోనియా గాంధీ గారు ఆకాంక్షించినారు. నిన్న ఇవాళ సమ్మిట్లో లక్షలాది కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఒక దూరదృష్టితో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇవాళ గ్లోబల్ సమ్మిట్ జరుపుతున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి, కేబినెట్ సదస్సులకి, ప్రభుత్వానికి కూడా శుభాకాంక్షలు. గొప్ప కార్యక్రమం తీసుకొని రాష్ట్రం అన్ని వేళ అభివృద్ధి చెందే విధంగా 4 సిటీలో దీన్ని రూపకల్పన చేశారు. మెట్రో మరొక ఫేస్ వస్తూ ఉంది. మూసి ప్రక్షాళన కొరకు చర్యలు తీసుకుంటా ఉన్నారు. 4 సిటీలో విదేశీ పెట్టుబడులతో బడా కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఇది రాష్ట్ర అభివృద్ధికి ఇది ఎంతో దోహదం పడే విషయమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం గాంధీ కుటుంబానికి పరమ విధేయుడైనటువంటి మా అన్న హనుమంతన్న గారు ఇలా సోనియా గాంధీ జన్మదినోత్సవం జరుపుకుంటా ఉన్నారు. ఆశ్చర్యం వేస్తుంది. ఆ వయసులో వారు చేసినటువంటి యాక్టివిటీ కార్యక్రమం మేము చేయలేం. నిజంగా కూడా హనుమంతన్న ఇంత హుషారుగా చలాక్గా చేసే కార్యక్రమాలు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యూ వ్యక్తులు కూడా చేయలేం. అంత యాక్టివ్. వారికి కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. 200 మనకు ఆశీర్వదిస్తూ మనకందరూ దశాదిశం చేసే విధంగా హనుమంతరావు గారు 200 ఆయురారోగ్యం ఉండాలని కోరుకుంటా ఉన్నాను. గాంధీ, రాజీవ్ గాంధీ, అంతకుముందు సంజయ్ గాంధీ, ఆ తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అందరినీ కూడా వారందరితో కలిసి వారు పనిచేసినారు. వారి ప్రేమ హనుమంతరావు గారి మీద ఎక్కడున్నా ఉంటుంది. ఆనాడు సంజయ్ గాంధీ మొదలైన రాహుల్ గాంధీ వరకు ఎక్కడ హనుమంతన్న కలిసినా హనుమంతుజీ ఆయి అని పలకరించి దగ్గరకు తీసుకుంటారు. అలాంటి అనుబంధం హనుమంతరావు గారికి గాంధీ కుటుంబంతో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఇవాళ సోనియా గాంధీ గారి యొక్క జన్మదినోత్సవాన్ని వారి నేతృత్వంలో జరుపుకుంటా ఉన్నాం. సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజలందరి తరఫున, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ తల్లి ఆ రాజ్యాలతో 100 ఏళ్ళు బతికి మనందరికీ కూడా దశ దిశ రూపకల్పన చేయాల్సిందిగా కోరుతూ మీ అందరికీ కూడా వారి జన్మదిన పురస్కరించుకో శుభాకాంక్షలు. ధన్యవాదాలు. రాజు హలో చిన్న చిన్న మధ్యలోకి రానా అన్న జగదీష్ అన్న పట్టుకోండి నైట్ పట్టుకోండి
కొంచెం ముందుకు కొంచెం ముందుకు రండి, కొంచెం ఫ్రంట్ రండి. రైట్. సంజయ్ స్వామి ఆ కప్పులు తిప్పి ఓకే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.